హాయ్ అంటే అందరికి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు వచ్చేసి ద వెల్త్ మనీ కాంట్ బై. ఈ బుక్ ని రాసింది రాబిన్ శర్మ గారు. మరి ఈ బుక్ లోని మెయిన్ పాయింట్స్ మనం ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడేస్తున్నాం. ఓకే, లెట్స్ గో. ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేస్తే నిజమైన ఆస్తి మనకి ఏదంటే మనకు డబ్బు, నగలు, కారు, ఇల్లు, బంగ్లాలు ఇవన్నీ చెప్పుకుంటాం. అవన్నీ నిజంగా ఆస్తులే. కాకపోతే ఇవన్నీ ఉండి కూడా ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండడం, రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండకపోవడం, లేదంటే మన హెల్త్ బాగోకపోవడం, ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం, అలాంటివి ఉంటే మనకి ఎంత ఆస్తి ఉన్నా వేస్టే కదా, దాన్ని అనుభవించలేం కదా. సో మనకు ఆస్తి అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ తో పాటు మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. అందరితో, మన ఇంట్లో ఉన్న వాళ్ళతో, బయట వాళ్ళతో రిలేషన్షిప్స్ అన్ని ఆరోగ్యంగా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనం నిజంగా ఆస్తిపరులుగా ఎంచుకోగలుగుతాం. ఎందుకంటే అంత ఆస్తి ఉంటే, డబ్బులు ఉంటే కూడా ప్రశాంతమైన మనసు, స్ట్రెస్, మైండ్, పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే మనం అవన్నీ సంపాదించుకోవడం వేస్టే. కాబట్టి ఫస్ట్ మనం ఈ డబ్బు వీటన్నిటితో పాటు పీస్ ఆఫ్ మైండ్, మంచి ఆరోగ్యం ఇవన్నీ కూడా చూసుకో. ఇంకా సెకండ్ పాయింట్ కి వచ్చేస్తే మనం జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా మనం సాధించేసి మనకు కావాల్సిన గోల్ కి చేరుకొని ఎస్ నేను సాధించాను అని చెప్పుకోవడం వరకు కూడా ఓకే. కాకపోతే అంత ఫాస్ట్ లైఫ్ లో మనం ఒక్కోసారి ఆగి మన లైఫ్ ని కూడా చూసుకోవాలి. చిన్న చిన్న ఆనందాలను కూడా మనం మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం అంతా సాధించేసి మొత్తం మనం టాప్ లెవెల్ కి వెళ్ళాక అరే అప్పుడు అది చేయాల్సిందే, అది చేయలేనే, ఇప్పుడైతే సక్సెస్ ఉన్నాను కానీ అప్పుడు చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోయానని బాధపడడం, రిగ్రెట్ అవ్వడం కంటే సక్సెస్ అవ్వడం ఓకే. బట్ అప్పుడప్పుడు మనం ఆగే ఒకసారి చూసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న ఆనందాలు కూడా మనకి ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేస్తే మనం గోల్ చేరుకోవడానికి, మనం సాధించడానికి వెళ్తున్న దారిలో మనం ఎప్పుడు ఫాస్ట్ గా వెళ్తూ సతమతం అయిపోతుంటాం, స్ట్రెస్ ఫుల్ గా ఫీల్ అవుతుంటాం. కానీ ఒకసారి ఆగి రెస్ట్ తీసుకొని మనం వెళ్తున్న దారి కరెక్టేనా అని చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకు కావాల్సిన క్రియేటివిటీ, మన గోల్ కి కావాల్సిన ప్రొడక్టివిటీ టైం అంతా దొరుకుతుంది. మనం తొందరగా వెళ్ళిపోయి అసలు ఏం చూసుకోకుండా పక్కకి ఫాస్ట్ గా డైలీ ఏదో ఒక పని చేస్తూ ఉండడానికి అంటే ఒకసారి ఆగి చూసుకోవాలి. మనం వెళ్తున్న దారి కరెక్టేనా, నేను చేస్తున్న పని కరెక్టేనా చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడంలో తప్పేం లేదు. కొంచెం రెస్ట్ తీసుకొని అయినా సరే కరెక్ట్ దారిలో వెళ్తాము. కరెక్ట్. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేస్తే మనం గోల్ సాధించాలనుకున్నా, మనం వెళ్ళాలనుకున్న దారి కరెక్ట్ గా ఉండాలన్నా మన మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మార్నింగ్ లేవగానే పొద్దున్నే లేవగానే ఫోన్ చూస్తున్నామా, లేదంటే జంక్ ఫుడ్ తింటున్నామా అనే దానికంటే మనం పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ చేస్తున్నామా, అప్గ్రేడింగ్ చేస్తున్నామా, లేదంటే హెల్తీ ఫుడ్ తింటున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మార్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అంత ఎనర్జీగా, లేదంటే అంతే ఎనర్జెటిక్ ఉంటాం. కాబట్టి మనం మార్నింగ్ నుంచే మనం మంచి ప్రొడక్టివిటీ పనులన్నీ చేసుకుంటూ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా మనం హ్యాపీగా ఉంటాం. సో మార్నింగ్ రొటీన్ అనేది చాలా చాలా. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేస్తే మన చుట్టూ ఉండే వ్యక్తులు, మనకు ఉండే పరిసరాలే మన జీవితాన్ని చేంజ్ చేస్తూ ఉంటాయి, మారుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు ఉండే ప్లేస్ ని నీట్ గా, క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళతోటి, అలాగే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో మాత్రమే ఉండాలి. మనం డిస్కరేజ్ చేసి మనల్ని మోక్ చేసే వాళ్ళతో అస్సలు ఉండొద్దు. అట్లాంటి టాక్సిక్ పీపుల్ ని తొందరగా వదిలించుకోవాలి. సో ఇప్పుడు మనం మనల్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, మన వైపు మ్యాచ్ అవుతారో వాళ్ళతో మాత్రమే ఉండాలి. ఎందుకంటే లైఫ్ కి సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయం మాత్రం చాలా జాగ్రత్త. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేస్తే మనకు జీవితంలో అలా సాగుతున్న జీవితంలో మనకు ఒక్కసారి మనశ్శాంతి కావాలి. కొంచెం మనం మనశ్శాంతిగా, మనం ప్రశాంతంగా ఫీల్ కావాలంటే చేయాల్సిన పని ఏంటంటే కొంచెం హెల్ప్ చేయడం. కొంచెం, ఎక్కువ కాదు. ఎవరికైనా బాధలో ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కొంచెం సహాయం చేయాలి, ఇప్పుడు నేర్చుకోవాలి. అలాగే మనం ఏదైనా లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే లీడర్ అనగానే ముందు వరుసలో ఉండడం కాకుండా వెనక ఉన్న వాళ్ళకి వస్తున్న బరువుని కాస్త తీసుకొని మనం కూడా పోయడం. కాబట్టి హెల్ప్ చేస్తూ ఉండాలి. లీడర్షిప్ అంటే ముందు వరుసలోనే ఉండడం కాదు, అలాగే అందరి బాధల్ని అర్థం చేసుకోవడం కూడా. సెవెంత్ పాయింట్ వచ్చేస్తే ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి, నెగిటివ్ థాట్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మన ఎనర్జీని కాపాడుకోవాలి. కాబట్టి నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టేసేయాలి. ఇంకోటి మన హ్యాబిట్స్ కూడా, డైలీ ఉండే మన అలవాట్లను కూడా మంచి అలవాట్లను మాత్రమే అలవాటు చేసుకోవాలి. ఆటోమేటిక్ గా డిసిప్లిన్ మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి
అలవాట్లు మంచిగా ఉండాలి. నెగిటివ్ థాట్స్ ని అసలు రానికుండా చూసుకోవాలి. ఎయిత్ పాయింట్ వచ్చేస్తే మనం బతికున్నంత కాలం ఎలా బతికాం అనే దానికంటే కూడా మనం చనిపోయిన తర్వాత మనల్ని వేరే వాళ్ళు ఎలా గుర్తుంచుకున్నారు, మనం ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎలా గుర్తొస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు వేరే వాళ్ళతో, పక్క వాళ్ళతో, బంధువులతో, స్నేహితులతో ఎవరితోనైనా వీలైనంత మంచిగానే ఉండడానికి, స్నేహంగానో లేదంటే పాజిటివ్ గానే ఉండడానికి చూడాలి. కానీ ఎప్పుడూ మనం వాళ్ళు మనల్ని విసుక్కునేలాగా లేదంటే తిట్టుకునేలాగా మాత్రం అస్సలు ఉండొద్దు. కనీసం న్యూట్రల్ ఉండడానికి అన్నా బిహేవ్ చేయాలి. కానీ వాళ్ళ పైన చికాకు వచ్చేటట్లు మనల్ని కోపం, పగలు పెంచుకునేటట్టు మాత్రం అస్సలు ఉండొద్దు. ఎందుకంటే మనల్ని గుర్తు పెట్టుకునే వాళ్ళు మనం పోయిన తర్వాత కూడా మనల్ని మంచి వాళ్ళుగా ఆ ఏమంటారు, అరే వాడు మంచివాడు ఉండరా, వాడు చనిపోయాడు, లేదంటే అతను మంచి వాళ్ళు ఉండే చనిపోయారు అనుకోవాలి తప్పించి వాడు చనిపోయి మంచి పని అని మాత్రం అనుకుని ఇలా మాత్రం అస్సలు పెట్టాలి. అలాగే మన థాట్స్ ని ఎప్పుడు పాజిటివ్ గా ఉండేలా చూసుకోవాలి. వాటిని పాజిటివ్ థాట్స్ గా ఉండేలా మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇక నైన్త్ పాయింట్ కి వచ్చేస్తే, గతంలో మనకి ఏదైనా చెడు జరుగుంటే ఆ పాస్ట్ ని మనం ఎప్పుడూ గుర్తు తెచ్చుకోవద్దు. గుర్తు రాకుండా ఉండడానికే ట్రై చేయాలి. అలాగే మనం ఇంతే సాధించగలం, ఇంతకంటే మనం ఎక్కువ వెళ్ళలేము అనే లిమిటెడ్ థాట్స్ ఏదైనా ఉంటే వాటిని కూడా తీసి పక్కకు పెట్టేసేయాలి. ఎందుకంటే ఈ రెండు థాట్స్ మనం సక్సెస్ వెళ్ళడం మన గోల్ కి పెద్ద శత్రువు. సో ఆ రెండు థాట్స్ ని పక్కన పెట్టేసేయాలి. ఇక లాస్ట్ అండ్ 10th పాయింట్ వచ్చేస్తే, మనం ఎప్పుడైనా నాకు ఒక రోజు వస్తుంది అప్పుడు చెప్తా, అప్పుడు చూపిస్తా అని అంటాం కదా, అలా ఆ రోజు రావాలంటే మనం ఈ రోజు నుంచి కష్టపడ్డాం. అలాగే మన గోల్ కి సంబంధించిన పనులు చేస్తూ మనం ముందుకు వెళ్ళడం, చిన్న చిన్నగా అడుగులు వేయడం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. సో ఒక రోజు వస్తుంది అప్పుడు స్టార్ట్ చేస్తా, ఒక రోజు వస్తే అప్పటి నుంచి చెప్తా అనేది ఉంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. సో ఏదన్నా ఉంది లైఫ్ లో అంటే అది ఇప్పుడే, ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం. కాబట్టి ఇప్పుడున్న సమయాన్ని మాత్రం మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని గడుపుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేది రేపటి ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఉన్న రోజుని ఎలా మనం ప్రొడక్టివ్ గా చూసుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రోజు వస్తుందిలే అనేది మాత్రం అబద్ధం, ఆ రోజు ఎప్పటికీ రాదు. సో ఇదండి ద వెల్త్ మనీ కార్డ్ బై బుక్ లోని మెయిన్ పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.